ఇంకెరోజు 27వ తేదీ జూలై నెల 2024 శనివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి లాస్ మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటిని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మన ఛానల్ ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. सो कोई नवा आदमी कोई हिंदी लोग देखा है तो अभी तक नहीं सब्सक्राइब करे तो आपके राइट साइड पे सब्सक्राइब बटन दिखाएगा. कोई नॉर्थ इंडिया और साउथ इंडिया आदमी दिखा है तो अभी तक नहीं सब्सक्राइब करे तो జల్దీ సబ్స్క్రైబ్ కరె. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 30, 32, 33 అయితే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు వచ్చేసి శనివారం. మామూలుగా శనివారం ఆనవాయితీగా ఏమంటే దిగుమతి అనేది తక్కువగా వస్తుంది. సేమ్ ఈరోజు కూడా అదే జరిగింది. ఈవెన్ టీవీఎస్ మండీ లైన్ మొత్తం చూసుకుంటే ఒక 10% తగ్గింది. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి, ఎస్జిఎస్ మండీ లైన్ మొత్తం చూసుకున్నా కూడా, అలాగే స్టార్టింగ్ పాతాళంలో కూడా చూసుకున్న దిగుమతి అయితే ఒక 10% మేర తగ్గింది. ఓవరాల్గా ఈవెన్ టీవీఎస్ మండీ లైన్ స్టార్టింగ్ పాతాళం, అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, ఎస్జిఎస్, భాగ్యలక్ష్మి మండీ లైన్ మొత్తం ఓవరాల్గా మార్కెట్ మొత్తం కంపేర్ చేసుకుంటే ప్రస్తుతానికి సమయం వచ్చేసి 6 గంటల 5 నిమిషాలు అయితే అవుతుంది. దిగుమతి అయితే ఒక 20% మేర దిగుమతి అనేది తగ్గింది. ఇటు 10%, అటు 10% దిగుమతి తగ్గింది. ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే నేనుతో పోల్చుకుంటే ఒక 20% మేర దిగుమతి అనేది తగ్గింది. మామూలుగా శనివారం ఏమంటే దిగుమతి అనేది తక్కువగా వస్తుంటే అదైతే ఒకటి ఉంది. సో ఈరోజు ఏ విధంగా ధరలు అనేది వెళ్తాయి చూడాలి. నిన్న కూడా ఏమైనా దిగుమతులు తగ్గినా కూడా మనం ఊహించిన స్థాయిలో నిన్నైతే వెళ్ళలేదు. మరి ఈరోజు అన్న వెళ్తాయా లేదా మరింత తగ్గుతాయా లేదా చూడాలి. సో ఈరోజు అయితే దిగుమతి అయితే నేనుతో పోల్చుకుంటే ఒక 20% మేర తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా